బ్రేకింగ్ న్యూస్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ కు రాజమహేంద్రవరం వేదికైంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. రాజమండ్రి రూరల్ వేమగిరిలో స్టేజ్ రెడీ అవుతుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సుమారు 1,00,000 మంది వరకు మెగా ఫ్యాన్స్ హాజరవుతారని సినిమా యూనిట్ అంచనా వేస్తుంది. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 40 ఎకరాల స్థలంలో జరిగే ఈ ఈవెంట్ ను జే మీడియా ఫ్యాక్టరీ నిర్వహిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ శివశంకర్, రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే 1,00,000 మందిలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ అధికారులు కానీ ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ కి కానీ? ఎరత్న చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వేమగిరిలో అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇప్పటికే జే మీడియా ఫ్యాక్టరీ ద్వారా అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా 40 ఎకరాల స్థలంలో ప్రాంగణంలో కూడా పూర్తిగా ఇదంతా కూడా ఈ ఈవెంట్ కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే జే మీడియా సంస్థ ద్వారా అయితే పూర్తిగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకోవచ్చు 150 అడుగుల భారీ స్టేజ్, 150 అడుగుల భారీ స్టేజ్, అలాగే చూసుకున్నట్లయితే 80 అడుగుల స్క్రీన్స్ తోటి అయితే జే మీడియా ఫ్యాక్టరీ అయితే దీన్ని పూర్తిగా అయితే ఈ భారీ ఈవెంట్ ని అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవాలి. దీనికి సుమారుగా 1,00,000 మంది ఫ్యాన్స్ హాజరవుతారంటూ కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. అయితే 1,00,000 మించి 2,00,000 వరకు కూడా అభిమానులు పెరగచ్చు అంటూ కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారికంగా అయితే పోలీసులు 1,00,000 మంది వరకు కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే 3-4 విభాగాలుగా కూడా ఇప్పటికే పాసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విఐపి, ఎంవిఐపి, వివిఐపి, అలాగే విఐపి, అలాగే 3 కేటగిరీస్. అక్కడి నుంచి కూడా జనరల్ ఫ్యాన్స్ ఉంటారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 40 ఎకరాలకు సంబంధించి పూర్తిగా ఈ ప్రాంగణంలో ఇదంతా కూడా జరుగుతుంది. అయితే చూసుకోవచ్చు స్టేజ్ కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఫినిష్ అయిపోయినాయని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అయితే ఈవెంట్ మొత్తం జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. జనరల్ గా ఎప్పుడు కూడా రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈవెంట్స్ కి అయితే పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా హాజరవుతుంటారు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా, అది కూడా గోదావరి జిల్లా నుంచి ఈయన అటెండ్ అవడం తోటి అయితే దీనికి ఈ సభకైతే ఒక ప్రత్యేకత అయితే ఉంది. అయితే చూసుకున్నట్లయితే మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లుగా కూడా ఈ ఈవెంట్ అంతా కూడా జరగబోతుందంటూ కూడా ఇప్పటికే ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లంతా కూడా రాజమండ్రి వేమగిరిలో అయితే పూర్తిగా జే మీడియా ఫ్యాక్టరీ సంస్థ ద్వారా అయితే పూర్తిగా కంప్లీట్ గా ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా అయితే రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో 1,00,000 దాటి 2,00,000 వరకు వెళ్ళొచ్చంటూ కూడా ఇప్పటికే అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జే మీడియా సంస్థ ద్వారా ఈ ఈవెంట్ అంతా కూడా ఇప్పటికే 1,00,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. సో 1,00,000 నుంచి 2,00,000కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా జనం వచ్చినా కూడా ఈ హైవేకి పక్కగా ఉండడం వలన హైవే నుంచి వచ్చేవారు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆగిపోయి నిలబడి చూసే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా స్క్రీన్లు కూడా ఎప్పటికీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా జే మీడియా సంస్థ దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై, అది కూడా పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొలిటికల్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరవడం తోటి ఈ ఈవెంట్ అయితే ఒక చరిత్రగా మారబోతుందంటూ కూడా ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే పుష్ప 2 సినిమాకి సంబంధించి ఏ విధంగా అయితే తొక్కిసలాట జరిగిందో, ఒకరు మృతి చెందారో ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే డీజీపీ ఆదేశాల మేరకు అయితే ఎస్పీ నరసింహ కిషోర్ అయితే పూర్తి స్థాయి భద్రత అంతా కూడా పూర్తిగా ఎటువంటి దొక్కిసలాట జరగకుండా కూడా పూర్తి స్థాయి అయితే భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 అంచెల భద్రత అయితే ఇప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 400 మంది పోలీసు అధికారులు, అలాగే 1,200 మంది మెన్తో కలిపి పూర్తిగా 1,600 మంది పోలీసులు ఈ ఈవెంట్ ని అయితే ప్రొటెక్ట్ చేయనున్నారు. అయితే ఎక్కడ తొక్కిసలాట కానీ ఎక్కడ తోపులాట కానీ జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు ఎలక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.